మరి నూతన సృష్టిగా మార్చబడాలంటే దేవుడు మన మధ్య మనలో ఉండాలి. మనలో లేకపోతే ప్రియులారా మరి నూతన సృష్టిగా మార్చబడలేము. అంతా లోకమంతా కూడా క్రీస్తు మీద ఆధారపడి ఉంది, దేవుని మీద ఆధారపడి ఉంది. అనేక మంది ఉప్పెల్లో జలపాతాలు, వర్షాలు అంతా వచ్చి మునిగిపోతున్నాయి. ఎందుకని కొంతమందికి ఎన్నో ఆపదలు వస్తున్నాయి, కొంతమందికి ఆ విధంగా క్షేమంగా ఉంటున్నారు. దానికి కారణం ఏంటి? నోవా జలప్రళయం ఉంది. నోవా జలప్రళయంలో అందరూ కూడా నశింపోయారు. మరి నోవా ఒక్కడే రక్షించబడ్డాడు. ఎందుకని? మరి సొదొమ గొమొర్రా పట్టణం కూడా ఉంది, అది నశింపు అయ్యేటప్పుడు, అది కాల్చబడేటప్పుడు, దహించబడేటప్పుడు ఒక లోతు ఒక్కడే ఉన్నాడు, రక్షించబడ్డాడు. ఎందుకని? వాళ్ళు నీతిమంతులండి. నీతిమంతుడు ఎప్పుడు కూడా రక్షించబడుతూనే ఉంటాడు. దేవుడు ఆ నీతిమంతుడు వైపే ఉంటుంది ఆయన కళ్ళు, ఆయన కాపాడుతూ ఉంటాడు. పిల్లారా, ఆ నీతి మార్గం మనం నేర్చుకుంటే పిల్లారా దేవుని యందు ఉంటేనే సాధ్యమవుద్ది, లేకపోతే సాధ్యం కాదు. దేవుడు ఉండాలి. దేవుడు మనలో ఉన్నప్పుడు, ప్రభువు మనలో ఉన్నప్పుడు ఆ నీతి అన్నది మనకి అబ్బుద్ది. లేకపోతే దేవుడు తోడు లేకపోతే, ప్రభు తోడు లేకపోతే, యేసే తోడు లేకపోతే నీతి మనకి అబ్బదు. అందుకని ఎన్నోసార్లు చెప్పుకున్నాం. మత్తయి 6:33లో ఏం చెప్పుకున్నాం? ముందున రాజ్యమును నీతిని మొట్టమొదటి వెతకండి, అప్పుడు సమస్తమును మీకు అనుగ్రహించబడును. సమస్తం అంటే నీకు కావాల్సినవి, నీకు ఏది అవసరమో అవన్నీ కూడా నీ కాళ్ళ దగ్గరకు వస్తాయి. రాజ్యమును నీతిని మొట్టమొదటి వెతకండి. నీతి ఎట్లా వస్తుంది? ఆయన రాజ్యం అంటే ఏది? ఆయన రాజ్యం అంటే యేసయ్యే ఆయన రాజ్యం. దేవుని రాజ్యం అంటే యేసయ్య ఉంటేనే నీతి వస్తుంది. యేసయ్య లేకపోతే నీతి జీవితం రాదు. ఎంత తన్నుకున్నా రాదు, ఎంత కొట్టుకున్నా రాదు. మన యొక్క బలము, మన తెలివి, మన జ్ఞానము అది ఎందుకు పనిరాదు. నేను నీతిగా ఉండాలి అని అనుకున్నావు అనుకో, నువ్వు ఉండలేవు. పాపం చేయకూడదు అని అనుకున్నావు అనుకో, ఉండలేవు. ఆ దేవుడు నేను మార్చాలా, మార్చేది నీ దేవుడు. కాబట్టి ఏం చేయాలి? నువ్వు మొట్టమొదట నాకు యేసే కావాలి, ప్రభు కావాలి, యేసేని చూడాలి, యేసే ఉండాలి నాకు అని కోరిక నీలో ఉండాలి.